అట్లాంటిది. కానీ అది కూడా డబ్బుని దీన్ని బట్టి ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే ఈ పేదవాడిది ఎఫర్ట్ చేయలేకపోయాడు విద్యా వైద్యం, వీళ్ళు ఎఫర్ట్ చేయగలిగారు. దాంతో ఆ ఆలోచన తీరులో అంటే అలాంటి డబ్బుతో చదివినవాడు డబ్బుతో వైద్యం చేయించుకోగలిగే వాడి మెంటాలిటీకి దాన్ని అది లేనటువంటి వాడు చెయ్యి జాచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాడిని చూసిన చూపుకి మధ్య ఉన్న తేడా ఎంత పెద్ద తేడా వచ్చింది 30-40 ఏళ్లలో. దీన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఎస్ఆర్ నో నచ్చొచ్చు నచ్చకపోవచ్చు రాజశేఖర రెడ్డి. అది అతను గుర్తించబట్టి ఎవడు ఊహిస్తాడంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టడం అనేది, వితౌట్ ఫీ కార్పొరేట్ హాస్పిటల్లో చేరడం అనేది, వితౌట్ ఫీ కార్పొరేట్ విద్యా సంస్థలో సీట్ అనేది, అది అసలు అందని ద్రాక్ష పండు లాంటి దాన్ని అందించాడు కదా. అక్కడ సామాజిక న్యాయం అన్నటువంటి కాన్సెప్ట్కి తొలిమెట్టు పడింది. అది ఇవాళ రోజున పతాక స్థాయి ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి సాధికారత? ఒకటి, ఒక పేదవాడికి కూడు గుడ్డ వసతి. మనం ఎకనామిక్స్లో సూత్రం ఏంటి? లైనల్ రాబిన్స్ చెప్పినా, ఆడమ్ స్మిత్ చెప్పినా, లేకపోతే కనుక కార్ల్ మార్క్స్ చెప్పినా, వీళ్ళందరిది కూడా ఎకనామిక్స్ అంటే దేని మీద ఆధారపడి ఉంది? ప్రజల మీద ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉంది? ప్రజల మీద ఆధారపడి. ఈ ప్రజలకి చేతికి డబ్బు అందాలి. జగన్ చేస్తున్నటువంటిది ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటిది. డబ్బులు రొటేట్ అవుతున్నాయి. ఎందుకు జిఎస్టీ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది కానీ ప్రతి నెల తగ్గట్లేదే? ఎందుకని? జనం చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. కరోనా లాంటి టైంలో కూడా డబ్బులు ఆడుతున్నాయి. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి విద్య ఇక పేదవాడికి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అంటే పేదవాడికి అసలు అక్కడ ఫెసిలిటీ లేదు అన్నటువంటి దశ నుంచి ఒక స్కూల్లో అత్యాధునికమైన మార్పులు, మామూలు మార్పులు, కార్పొరేట్ స్టైలు, ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూళ్ళల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన వసతి ఇక్కడ ఉచితంగా